సుహాస్. నాకెప్పుడు సుహాస్ అంటే చాలా ఇష్టం. తన చాయ్ బిస్కెట్ రోజుల నుంచి నేను తను ఫాలో అవుతున్నా. తన ఫిల్మ్స్ ఆల్మోస్ట్ 90% ఫిల్మ్స్ ప్రతిదీ నేను చూశాను. అండ్ నాకు తన పర్ఫార్మెన్స్ అన్నా, తన ఎర్నెస్నెస్ అన్నా, ప్రతిసారి తన ఎఫర్ట్ దానికి కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఇందాక ఐ థింక్ సందీప్ చెప్పినట్టు తను ఒక కథను నమ్మి దాన్ని ప్రేమించి తీస్తున్నాడు, చెప్పాలనుకుంటున్నాడని ప్రయత్నం ప్రతిసారి నాకు అనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఆడియన్స్ అది నోటీస్ చేస్తున్నారనే నమ్మకం నేను ఎప్పుడు పెట్టుకుంటాను. ఒక వ్యక్తి నిజాయితీగా కష్టపడ్డప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఆడియన్స్ నోట్ చేస్తారు. ఇందాక నేను అడిగినప్పుడు టైటిల్ మారుతుంది కదా, హే భగవాన్ నుంచి హే బలవంత్ అన్నప్పుడు నేను చాలా నిజాయితీగా చాలా జెన్యూన్గా చెప్పాను. ఈ సినిమా టైటిల్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఈ ఫ్రైడే సుహాస్ సినిమా వస్తుంది. అండ్ సుహాస్ సినిమా అంటేనే తప్పకుండా ఎంతో కొంత కొత్తగా ఉంటుంది. తన ఎఫర్ట్ 200% పెడతాడు. నిజాయితీ అనే ఫిల్మ్ అవుద్ది అనే నమ్మకం గత 10 ఏళ్ళలో సుహాస్ చాలా స్ట్రాంగ్గా ఆడియన్స్లో గెలుచుకున్నాననే నమ్మకం నాకుంది. నాదైతే గెలుచుకున్నాను. నేనైతే సుహాస్ సినిమా అంటే తప్పకుండా చూడాలనుకుంటా. అలాగే డైరెక్టర్, ఆయనకి ఫస్ట్ ఫిల్మ్ అయినా మీరు మాట్లాడిన మీ స్పీచ్లో వచ్చిన కాన్ఫిడెన్స్ కానీ, మీ ఎఫర్ట్ కానీ, మీరు ఏం చెప్పాలనుకున్నాను అనే ప్రయత్నం కానీ చాలా బాగా అర్థమైంది. ఆ చెక్లో ఉన్న నెంబర్ నేను చూశాను. ఇందాక వంశీ గారు అడిగినప్పుడు చెప్పాను, ఆ నెంబర్ చెప్పుంటే బాగుండండి, బాగా వైరల్ అయ్యేది అనేది. నిజంగా మంచి నెంబర్ ఇచ్చారండి అడ్వాన్స్ చెక్ కింద. తప్పకుండా మనం అప్రిషియేట్ చేయాలి. అంటే నిజంగానే ఆయన సినిమా బాగా తీశారనే మీనింగు. నెక్స్ట్ ఈ సినిమా ప్రోమో వచ్చిన దగ్గర నుంచి నాలో కూడా ఎప్పుడు అసలు